ప్రభునందు ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలము 149వ కీర్తన ధ్యానపూర్వకంగా చూస్తూ ఉన్నాం. ఈ కీర్తనలో 4వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తుంది. ద లార్డ్ టేక్స్ ప్లెజర్ ఇన్ హిస్ పీపుల్. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. వారిని రక్షణతో అలంకరించేటువంటి దేవుడు. హీ బ్యూటిఫైస్ ద హంబుల్ విత్ సాల్వేషన్. దీనులైనటువంటి వారిని రక్షణతో అలంకరించేటువంటి ప్రభు. దేవుడు దూరం నుంచి మనుషుల్ని చూస్తూ మనుషుల్ని పట్టించుకోడేమో అని అనుకునేటువంటి వారు అనేకులు. కానీ ఆయన తన బిడ్డల జీవితములలో ఆసక్తి కలిగిన వాడు. దేవుని వాక్యంలో ఆయన తన ప్రజల కొరకు పోరాడువాడని, ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేయువాడని రాయబడి ఉంది. ఆయన తన ప్రియుల గురించి ఆలోచన చేస్తాడు అని చూస్తాం. యేసు ప్రభుల వారు తన్ను ప్రేమించిన మరియా, మార్తా, లాజరుల గురించి ఆలోచన చేసినట్లుగా వాక్యంలో ఉంది. లాజరు అనారోగ్యంతో ఉంటే లాజరు గురించి తలంచిన ప్రభు. లాజరు మరణించితే లాజరు కొరకు వెళ్ళిన యేసుప్రభుల వారు. లాజరు సమాధి దగ్గర కన్నీరు విడిచినటువంటి యేసుప్రభుల వారు. చూడండి, యేసుప్రభుల వారు భూమి మీద నరావతారిగా మన మధ్యలో ఉండినప్పుడు కూడా తన ప్రియుల కొరకు ఆలోచన చేసిన దేవుడు, చింతించిన దేవుడు, ప్రేమ చూపిన దేవుడు, వారి కొరకు వచ్చిన దేవుడు, వారి జీవితాల్లో భాగమైనటువంటి దేవుడు. నేటి ఉదయకాలము దేవుడు మన జీవితంలో దూరంగా లేడు. మన జీవితాల్లో ఆయన ఉన్న దేవుడు. మన గురించి ఆలోచన చేస్తున్న దేవుడు. మన పక్షముగా కార్యము చేయ దేవుడు. మన పక్షముగా కార్యము చేయువాడు. మన పక్షముగా యుద్ధమాడు ఆడు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, తన ప్రియుల యందు ప్రీతి కలిగినటువంటి వాడు. హీ టేక్స్ డిలైట్ ఇన్ హిస్ పీపుల్. తన ప్రియులని బట్టి ఆనందించేటువంటి దేవుడు. దేవునికి సంతోషం ఎక్కడంటే తన పిల్లలు ఎదిగి వర్ధిల్లినప్పుడు. అందుకే సువార్తల్లోని ఒక మాట మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. యేసుప్రభుల వారు చెప్తారు కదా, మీరు బహుగా ఫలించుట వలన నా శిష్యులు అనబడతారు. మీరు ఫలించినప్పుడు, మీరు అభివృద్ధి చెందినప్పుడు, చిన్నప్పుడు తెలుగులో పద్యాలు నేర్చుకునేటప్పుడు చెప్తారు కదా, పుత్రుడు పుట్టినప్పుడు సంతోషపడిన తల్లిదండ్రులు, వాడు పెరిగి పెద్దవాడై ప్రయోజకుడైనప్పుడు పుత్రోత్సాహము, పుత్రుడు పుట్టినటువంటి ఉత్సాహము, వాడు ఈ లోకంలో వర్ధిల్లి గొప్ప కార్యాలు చేసినప్పుడు తల్లిదండ్రులు సంతోషిస్తారు. అది వారి విజయంగా ఆనందిస్తారు. పిల్లలు సాధించిన వాటిని, ఇదిగో పిల్లలు ఇంత చేసినారు అని చెప్పుకొని ఆనందిస్తారు. భూమి మీద భౌతికమైన తల్లిదండ్రులు ఎట్లా ఆనందిస్తే, మనల్ని నడుపుతూ, మనల్ని నడిపిస్తూ, మనల్ని పోషిస్తూ, మనల్ని జీవింపజేస్తున్న దేవుడు కూడా మన యందు సంతోషిస్తూ ఉన్నాడు. మనం వర్ధిల్లితే సంతోషం, మనం వృద్ధి చెందితే సంతోషం, మనం భక్తిగల జీవితం జీవిస్తే, ప్రార్థన పూర్వకమైన జీవితం జీవిస్తే, దేవునికి అనుకూలమైన జీవితం జీవిస్తే, ఈ లోకమందు మనం ఆయనకి ప్రియులుగా ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. ఆయనకు ప్రియులుగా, ఆయన ప్రేమించేవారిగా, ఆయన ఇష్టపడేవారిగా మనం జీవించినప్పుడు ఆయన ఆనందిస్తూ ఉన్నాడు. వారికి ఆయన అటువంటి దీన మనసు కలిగిన వారు ఆయన రక్షణతో అలంకరిస్తూ ఉన్నారు. దేవుని విడుదల, దేవుని విమోచన, దేవుని రక్షణ కార్యాలు మన జీవితాల్లో జరగడానికి ఆయనకు ప్రియులుగా, ఆయనకి ఇష్టమైన వారిగా జీవించితే మన జీవితాల్లో దేవుని బలమైన కార్యం చూస్తాం. ప్రార్థించుకుందాం. కృపగల ప్రభువా, దయగల తండ్రి, వాక్యం విన్న ప్రతి వారిని దీవించి మేలు దీవెనలు దయచేయమని, వారి వారి అవసరతలు, వారి వారి అక్కర్ల చొప్పున మీ వైపు చూస్తుండగా బిడ్డల పక్షంగా ఉండమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.